అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. ఈరోజు పిల్లలు బెల్లపన్నం చేయమన్నారండి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఎందుకు నేను గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇది కాస్త దూరగా వేయించుదాము. చూసారా, ఇలా వేగితే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అదే గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నానండి. బియ్యము పప్పు కలిపి 2 గ్లాసులు కదండి. అదే గ్లాస్ తోటి నేను 5 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదో 10 మినిట్స్ నానబెడదామండి. ఇప్పుడు ఇది ఉడికించుకుందాము. 4 స్పూన్స్ పచ్చి శనగపప్పు కూడా నానబెట్టానండి. అది కూడా ఉడికించుకుందాము. ఇది ఉడుకుతూ ఉంటుంది. 4 విజిల్లు వచ్చాయండి. స్టవ్ ఆపేద్దాము. ఈలోపు మనము ఇవి రెడీ చేసి పెట్టుకుందామండి. బెల్లం తురుము పెట్టుకుందాము, కొబ్బరి తురుము పెట్టుకుందాము, పచ్చకర్పూరం అండి, జీడిపప్పు, 10 ఇలాచి, కిస్మిస్, ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇవి రెడీ అయిపోయినాయండి. కుక్కర్ చల్లారిందండి, మూత తీసి చూద్దాము. మెత్తగా ఉడికిపోయిందండి. బెల్లము కరగబెడదామండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. బెల్లం కరిగితే చాలండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు ఇందులో వంపుకుందామండి. నలకలు ఏమన్నా ఇసుక ఉంటే పడదు. ఇది కలిపేసామండి. ఇది సిమ్లో పెట్టేసుకొని జీడిపప్పు వేయించుకున్నాము. బాండలు పెట్టుకున్నాను, నెయ్యి వేసుకున్నాము. ఇందులో జీడిపప్పు వేసుకున్నాము. నెయ్యి కాస్త ఎక్కువ వేసుకోవాలండి, బెల్లము అన్నం బాగుంటుంది. కిస్మిస్ వేసుకున్నాము. కొబ్బరి కూడా వేసుకున్నామండి. కొబ్బరి ఎక్కువ వేగబడలేదండి, 1 మినిట్ వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు వేసేసుకున్నాము. కొద్దిగా పచ్చకర్పూరం వేసుకున్నామండి. దంచి పెట్టుకున్న ఇలాచి కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలిపేసాం కదండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పుని నెయ్యితో సహా పోసేసుకున్నామండి. ఇది ఒకసారి కలిపేద్దాము. చూసారా అండి, ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా వచ్చింది కదా. నెయ్యి కాస్త ఇట్లానే ఎక్కువ వేసుకోవాలండి. మీకు ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు, మాకు ఇది సరిపోతుందండి. 1 నిమిషం ఇలా సిమ్లో పెట్టి కలుపుదామండి. అంతేనండి, చాలా సింపుల్గా బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.